సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇలా టాపిక్ ఏంటి అంటే కొనిక్ సెక్షన్స్. కొనిక్ సెక్షన్స్ లో మనం ఇవాళ ఏంటి అంటే ఎసెంట్రిసిటీ మెథడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఎసెంట్రిసిటీ మెథడ్ ఏంటి అని అంటే మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ 1 ఉందనుకోండి, ఎసెంట్రిసిటీ వాల్యూ 1 ఉందనుకోండి, అప్పుడు అది పారాబోలా అవుతుంది. పారాబోలా అవుతుంది. ఒకవేళ ఎసెంట్రిసిటీ లెస్ దాన్ 1 ఉందనుకోండి, అప్పుడు అది ఎలిప్స్ అవుతుంది. అంటే ఏంటి, ఎసెంట్రిసిటీ 1 ఉందనుకోండి మనం పారాబోలాని డ్రా చేయాలి ఎసెంట్రిసిటీ మెథడ్ లో. ఒకవేళ ఎసెంట్రిసిటీ లెస్ దాన్ 1 ఉందనుకోండి మనం ఎలిప్స్ ని డ్రా చేయాలి. ఒకవేళ ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 ఉంది అని అనుకోండి, అప్పుడు హైపర్బోలాని డ్రా చేయాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి, డ్రా అన్ ఎలిప్స్ బై ఎసెంట్రిసిటీ మెథడ్ విత్ డిస్టెన్స్ ఆఫ్ ఫోసీ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్. అంటే డైరెక్ట్రిక్స్ నుంచి ఫోసీ వరకు అంటే ఫోకస్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అట అంటే 50 mm ఉంది. అంటే ఏంటి, 5 సెంటీమీటర్ ఉంది. సో ఎసెంట్రిసిటీ వాల్యూ చూడండి, ఎసెంట్రిసిటీ ఈస్ 2/3. సో రేషియో ఏంటి అని అంటే డైరెక్ట్రిక్స్ కి పాయింట్ కి అండ్ ఫోసీకి ఎంత 2:3 అంట. అంటే ఎట్లా 2:3, ఇక్కడ 2 ఇక్కడ 3. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఎసెంట్రిసిటీ చూడండి, ఎసెంట్రిసిటీ ఏంటి 2/3. 2/3 అంటే గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1. సో 2/3 ఇస్ లెస్ దాన్ 1. అంటే ఏంటి అని అంటే మనం డ్రా చేయాల్సింది ఎలిప్స్. సో మనం డ్రా చేయాల్సింది ఎలిప్స్. సో ఫస్ట్ నార్మల్ గా ఒక డైరెక్ట్రిక్స్ డ్రా చేద్దాం. ఇదేంటి, ఫస్ట్ సపోజ్ కన్సిడర్ ఇది ఒక డైరెక్ట్రిక్స్ లైన్ అనుకోండి, డైరెక్ట్రిక్స్ లైన్. సో నేను ఇక్కడ నుంచి ఫోకస్ కి లైన్ డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఎట్లయినా కొనిక్ సెక్షన్ ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ అంటే ఎసెంట్రిసిటీ మెథడ్ లో ఫస్ట్ ఒక నార్మల్ లైన్ డ్రా చేయండి. దానికి పర్పెండిక్యులర్ గా ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ చూసుకొని, సో మనకు స్కేల్ మార్దాం. సో పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయండి. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ మెథడ్ లో ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ ఇట్లా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వాల్యూ చూడండి 2/3 అని ఉంది. సో 2/3 అనేది 2 అనేది ఫోకస్ సెట్. ఫస్ట్ ఎంత 5 mm అంటే ఏంటి 5 సెంటీమీటర్ డ్రా చేసుకోండి. ఎసెంట్రిసిటీ మెథడ్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్ ఎసెంట్రిసిటీ మెథడ్ అనడంతో ఒక లైన్ డ్రా చేయండి, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఆయన ఇచ్చిన డిస్టెన్స్ ఎంత 50 mm అంటుండే కాబట్టి చూడండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి 50 mm 5 సెంటీమీటర్ లైన్ తీసుకోండి. 5 సెంటీమీటర్ దగ్గర F అని మార్క్ చేయండి, అంటే ఫోకస్ పాయింట్ అన్నట్టు. సో 2/3 రేషియో అంటున్నాడు కాబట్టి సేమ్ మళ్ళీ ఇటు సైడ్ 2 యూనిట్స్ ఉండాలి, ఇటు సైడ్ 3 యూనిట్స్ ఉండాలి. 2/3. సో ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 3. సో ఇక్కడ పాయింట్ ఏంటి వి. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మెథడ్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యూనిట్స్ ఉన్నాయో ఈ పాయింట్ మించి అంత యూనిట్స్ తీసుకోవాలి. అంటే ఏంటి చూడండి 2 యూనిట్స్ ఎగ్జాక్ట్ గా డ్రా చేయాలి, లేకపోతే మంచి రాదు. 2 యూనిట్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వి నుంచి ఎఫ్ కి ఎంత డిస్టెన్స్ ఉందో వి నుంచి పైకి అంత డిస్టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే చూడండి ఇక్కడ ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని ఎఫ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఒక 45 డిగ్రీ లైన్ తీసుకోండి. 45 డిగ్రీస్ లైన్ డ్రా చేయాలి. 45 డిగ్రీస్ కర్వ్ డ్రా చేయాలి. సో డ్రా చేస్తున్నా. సో 45 డిగ్రీస్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ దగ్గర పాయింట్, సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ టాప్ ఆఫ్ ది పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఒకవేళ ఇది టచ్ కాకపోతే ఎక్స్టెండ్ చేయండి. సో ఇది జనరల్ ప్రొసీజర్, దేనికైనా ఏమి ఇచ్చినా కూడా ఎసెంట్రిసిటీ మెథడ్ లో ఇక్కడ ఎంత తీసుకున్న 2, ఇక్కడ 3, ఇక్కడ 2 ఏంటి సెంటీమీటర్స్. సో టోటల్ ఎంత 50. డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ కి 50. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ర్యాండమ్ గా పాయింట్స్ తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను నేను, ఇక్కడ ఒకటి ఇట్లా ర్యాండమ్ గా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ పాయింట్స్ ని పర్పెండిక్యులర్ గా పైన లైన్ కిందికి కూడా డ్రా చేయండి. ఇట్లా పైకి ఇట్లా కొంచెం కిందికి ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆర్క్స్ వస్తాయి. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెంబరింగ్ ఇవ్వండి. నార్మల్ గా ర్యాండమ్ గా మీరు ఇచ్చిన వాటికి నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9. నేను టోటల్ 9 నెంబర్స్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంపాస్ తీసుకోండి అండ్ ఈ వి పాయింట్ కూడా కన్సిడర్ చేయండి, దీని 0. సో ఇప్పుడు కంపాస్ తీసుకొని వి నుంచి టాప్ పాయింట్, సో ఇక్కడికి దీని కూడా నెంబర్ ఇద్దాం చూడండి. 0 బార్ 1 బార్ 2 బార్ 3 బార్ 4 బార్ 5 బార్ 6 బార్ 7 బార్ 8 బార్ 9 బార్. నా పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది నాకు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత నేను కంపాస్ తీసుకొని వి నుంచి 0 to 0 బార్ తీసుకొని ఫోకస్ పైన పెట్టి కట్ చేయాలి.
ఫోకస్ పైన పెట్టి కట్ చేయాలి. నెక్స్ట్ 1 1 బార్, జాగ్రత్తగా చూడండి. 1 1 బార్, 1 1 బార్ తీసుకొని ఫోకస్ పైన పెట్టి 1 1 బార్ లైన్ కట్ చేయాలని, అండ్ పైన కట్ చేయాలి, కింద కూడా కట్ చేయాలి. నెక్స్ట్ 2 2 బార్, 2 బార్ పైన తీసుకొని ఫోకస్ పైన పెట్టి కట్ చేయాలి, పైన యాజ్ వెల్ యాజ్ పైన అండ్ కింద. సో నెక్స్ట్ 3 3 బార్, 3 బార్ తీసుకొని ఫోకస్ పైన పెట్టి పైన అండ్ కింద, పైన అండ్ కింద. నెక్స్ట్ ఏంటి 4 4 బార్ దగ్గర తీసుకొని, సో ప్రొసీజర్ అనేది ఇట్లనే కంటిన్యూ చేయండి. 4 4 బార్, 5 5 బార్ పైన తీసుకొని ఫోకస్ పైన పెట్టి కట్ చేయాలి, పైన అండ్ కింద. సో నెక్స్ట్ 6 6 బార్ తీసుకొని పైన అండ్ కింద. నెక్స్ట్ 7 అండ్ 7 బార్, 7 అండ్ 7 బార్ తీసుకొని పైన కింద అండ్ పైన. నెక్స్ట్ 8 8 బార్ తీసుకోండి, 8 బార్ తీసుకొని చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ మళ్ళీ 8 పైనే వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ మళ్ళీ 8 పైనే వస్తుంది. సో ఇప్పుడు నాకు పాయింట్స్ ఏంటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ. సో డైరెక్ట్ ఇక్కడికి. సో నేను వీటన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏమొస్తుందో చూడండి. స్ట్రైట్గా డ్రా చేయండి. ఫస్ట్ డాట్స్ పెట్టుకొని, ఇట్లా నార్మల్ డాట్స్ పెట్టుకొని జాయిన్. సో ఇట్లా కరువు రాకూడదు, ఇలా రబ్ చేసి నార్మల్గా ఇట్లా కరువు లాగా గీయండి, సరిపోతుంది. సో అన్ని జాయిన్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏంటి, ఎలిప్స్. ఎలిప్స్ అని ఇక్కడ రాసేయండి. అంతే, ఎసెంట్రిసిటీ మెథడ్ లో మనం ఎలిప్స్ ని ఇలా డ్రా చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో పారాబోలాని ఎలా డ్రా చేయాలి. పారాబోలా అండ్ హైపర్బోలా ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మనం ఎసెంట్రిసిటీ దగ్గర, ఇక్కడ లైక్ ఏంటి రేషియో దగ్గర మనం చేంజెస్ చేసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ.